కర్నూలు పార్లమెంట్ ఇన్ఛార్జిగా బీవై రామయ్య పేరును ఖరారు చేసింది వైసీపీ అధిష్టానం. ప్రస్తుత ఇన్ఛార్జిగా మంత్రి జయరాం స్థానంలో బీవై రామయ్యను మార్చుతూ వైసీపీ పెద్దలు నిర్ణయం తీసుకున్నారు. పార్లమెంటు సీటు మంత్రి జయరామ ఆసక్తి కనబరచకపోవడం లేదు. పార్లమెంట్ ఇన్ఛార్జిగా ప్రకటించినప్పటి నుంచి ఆయన అధిష్టానానికి కాస్త దూరంగా ఉన్నారు. దీంతో పార్టీ పెద్దలు జయరాంను మార్చేసినట్టు తెలుస్తోంది. రైట్, ఇదే అంశంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి దుర్గా అందిస్తారు. దుర్గా, చెప్పండి, కర్నూలు పార్లమెంటు ఇన్ఛార్జ్ మార్పు వెనుక వైసీపీ వ్యూహం ఏంటి? అరుణ, కర్నూలు పార్లమెంటుకి సంబంధించి వైఎస్ఆర్సీపీ కీలక నిర్ణయం తీసుకుందనే చెప్పాలి. ఎందుకంటే ఇప్పటికే కర్నూలు ప్రస్తుతం సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి సంజీవ్ కుమార్ని పక్కన పెట్టారు. ఆయన పార్టీకి కూడా రాజీనామా చేశారు. అయితే ఆయన స్థానంలో మంత్రి గుమ్మనూరు జయరాంకు ఇన్ఛార్జిగా బాధ్యతలు అప్పగించారు. గడిచినటువంటి 3వ లిస్టులో గుమ్మనూరు జయరాంకు సంబంధించినటువంటి ప్రకటన కూడా వైఎస్ఆర్సీపీ చేసింది. అయితే ప్రస్తుతం ఆలూరు నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి గుమ్మనూరు జయరాం కర్నూలు ఎంపీగా వెళ్లేందుకు ఆయన ఆసక్తి చూపించట్లేదు. ఆలూరుకి తనకు కానీ లేదా తన కుటుంబానికి అవకాశం ఇస్తే అప్పుడు కర్నూలు నుంచి పోటీ చేస్తాను నేను అంటూ కూడా ఆయన ఇప్పటికే అధిష్టానం ముందు చెప్పడం జరిగింది. అయితే ఆలూరుకు సంబంధించి విరూపాక్ష అనే కొత్త వ్యక్తిని ఆల్రెడీ ఇన్ఛార్జిగా కూడా ప్రకటించారు. అతనికి ఇవ్వడం పట్ల తీవ్ర అసంతృప్తి జయరాం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఇందులో భాగంగానే ఆయన పూర్తిగా అధిష్టానానికి దూరంగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ లేదంటే టీడీపీలో చేరేందుకు కూడా ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు. పూర్తిగా బెంగళూరులో ఉంటూ బెంగళూరు డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి డీకే శివకుమార్, అలాగే జయరాం సోదరుడిగా ఉన్నటువంటి అక్కడ కర్ణాటక మంత్రిగా ఉన్నటువంటి నగేష్, ఇద్దరితో కూడా ఆయన సంప్రదింపులు ఇప్పటికే జరిపినట్టుగా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి అటు టీడీపీ నుంచి కూడా ప్రయత్నాలు చేస్తున్నట్టుగా మనకి సమాచారం అవుతుంది. ఇందులో భాగంగానే వైఎస్ఆర్సీపీ ముందుగానే గుమ్మనూరు జయరాంకు షాక్ ఇచ్చిందనే చెప్పాలి. ఎందుకంటే కర్నూలుకు ప్రస్తుతం పార్లమెంట్ ఇన్ఛార్జిగా గతంలో గుమ్మనూరు జయరాం ప్రకటించారు. అయితే గుమ్మనూరు జయరాం వేరే పార్టీల వైపు చూస్తున్న నేపథ్యంలో ఆయన స్థానంలో కొత్త వ్యక్తిని ఇప్పుడు ఖరారు చేస్తూ వైఎస్ఆర్సీపీ నిర్ణయం తీసుకున్నట్టుగా మనకి సమాచారం అవుతుంది. ప్రస్తుతం కర్నూలు మేయర్గా ఉన్నటువంటి డివై రామయ్యను కర్నూలు పార్లమెంట్ ఇన్ఛార్జిగా వైఎస్ఆర్సీపీ ఖరారు చేసినట్టుగా తెలుస్తుంది. దానికి సంబంధించినటువంటి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ రోజు సాయంత్రం లేదంటే రేపు వీటికి సంబంధించినటువంటి ప్రకటన కూడా ఉండే అవకాశం కనిపిస్తుంది. అయితే డివై రామయ్య కూడా సేమ్ కమ్యూనిటీ బోయా అలాగే వాల్మీకి కమ్యూనిటీకి సంబంధించినటువంటి వ్యక్తి కావడం, ప్రస్తుతం ఆయన కర్నూలు మేయర్గా కూడా ప్రస్తుతం ఆయన పనిచేస్తున్నటువంటి నేపథ్యంలో అతన్ని పార్లమెంట్ ఇన్ఛార్జిగా నియమించినట్టుగా మనకి సమాచారం అవుతుంది. అయితే ఒక రకంగా గుమ్మనూరు జయరాంకి చెక్ పెట్టారనే చెప్పాలి. ఎందుకంటే గుమ్మనూరు జయరాం ఆలూరు నుంచి నేను పోటీ చేస్తాను, పార్లమెంట్కి వెళ్లేది లేదంటూ చూడ చాలాసార్లు అధిష్టానం ముందు చెప్పడం జరిగింది. కానీ అధిష్టానం మాత్రం ఖచ్చితంగా కర్నూలు ఎంపీగా వెళ్ళాలి, ఆలూరుకి వేరే అభ్యర్థిని పెడతామంటూ కూడా చెప్పడం, దానికి సంబంధించినటువంటి అధికారిక ప్రకటన కూడా చేసినటువంటి పరిస్థితి. మార్పులకు సంబంధించినటువంటి ప్రకటన 3వ లిస్టులో జయరాంకు సంబంధించినటువంటి ప్రకటన కూడా ఆల్రెడీ వైఎస్ఆర్సీపీ చేసిన నేపథ్యంలో అప్పటి నుంచి కూడా ఆయన పూర్తిగా అధిష్టానానికి కానీ అటు జిల్లాకు కానీ అందుబాటులో లేరు. పూర్తిగా ఆయన బెంగళూరులో ఉంటున్నటువంటి పరిస్థితి. ఇటీవలే పార్టీ జిల్లా ఇన్ఛార్జిగా ఉన్నటువంటి రామ్ సుబ్బారెడ్డి కూడా ఆల్రెడీ వెళ్లి గుమ్మనూరు జయరాంతో చర్చలు జరిపారు. ముఖ్యంగా ఆయన ఆలూరు సీటుకి సంబంధించి పట్టుబడుతున్నారు. తాను కర్నూలు ఎంపీగా పోటీ చేయాలంటే ఆలూరు సీటును తన కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులు ముఖ్యంగా తన కొడుకుకు ఇవ్వాలంటూ కూడా ఆయన డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. కానీ వైసీపీ అధిష్టానం దానికి అంగీకరించిన నేపథ్యంలో అతను పక్క చూపులు ఆల్రెడీ చూస్తున్నారు. కాంగ్రెస్ తో పాటు అటు టీడీపీతో కూడా టచ్లోకి వెళ్ళినట్టుగా సమాచారం అవుతుంది. అప్పటికే సంప్రదింపులు కూడా జరిపినటువంటి నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ అధిష్టానం కూడా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసింది. గుమ్మనూరు జయరాం ప్రస్తుతం ఇన్ఛార్జిగా ప్రకటించిన నేపథ్యంలో అతని స్థానంలో కొత్త వ్యక్తి డివై రామయ్యను ప్రస్తుతం కర్నూలు మేయర్గా ఉన్నటువంటి వ్యక్తిని ఖరారు చేసినట్టుగా మనకు సమాచారం అవుతుంది. ఈ రోజు రాత్రికి లేదంటే రేపు 5వ లిస్టు ప్రకటన ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో 5వ లిస్టులో ఈ మార్పులు చేర్పులకు సంబంధించినటువంటి ప్రకటన ఉండే అవకాశం కనిపిస్తుంది. రైట్ దుర్గా, థ్యాంక్ యూ. ఇదే అంశంపై మరిన్ని వివరాలు కర్నూలు నుంచి మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, పార్టీ ప్రసాద్ ఇప్పుడు జయరాం పార్టీకి దూరం అవడానికి గల కారణాలేంటి? రామయ్యని తీసుకోవడానికి ఆ స్థానాన్ని భర్తీ చేయడానికి రామయ్యకున్న ప్లస్ పాయింట్స్ ఏంటి? అరుణ, కర్నూలు జిల్లాలో వైసీపీలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయనేది స్పష్టంగా అర్థమవుతుంది. కార్మిక శాఖ మంత్రిగా ఉన్నటువంటి గుమ్మనూరు జయరాం
కర్నూలు పార్లమెంటు ఇన్ఛార్జిగా వైసీపీ అధిష్టానం నిర్ణయించడం జరిగింది. వైసీపీ అధిష్టానం నిర్ణయించినప్పటి నుండి తీవ్ర అసంతృప్తితో ఈ రోజు వరకు పార్టీ కార్యక్రమాలకు కానీ అధికారిక కార్యక్రమాలకు కానీ పూర్తిగా దూరంగా ఉన్న పరిస్థితి. ఆలూరు నియోజకవర్గానికి సంబంధించి చిప్పగిరి జెడ్పీటీసీ విరూపాక్షిని అసెంబ్లీ ఇన్ఛార్జిగా ప్రకటించడము, తనను గుమ్మనూరు జయరాంని కర్నూలు పార్లమెంటు ఇన్ఛార్జిగా ప్రకటించడంతో తీవ్ర అసంతృప్తికి గురి కావడం జరిగింది. వాల్మీకి సామాజిక వర్గంగా ఉన్నటువంటి మంత్రినైనటువంటిని తనను పక్కన పెట్టడంతో తీవ్ర అసంతృప్తికి గురి కావడం జరిగింది. ఇప్పుడు కర్నూలు నగరం మేయర్గా ఉంటూ వైసీపీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నటువంటి వాల్మీకి సామాజిక వర్గానికి చెందినటువంటి బివై రామయ్యని కర్నూలు పార్లమెంటుగా ఇన్ఛార్జిగా నియమించేందుకు వైసీపీ అధిష్టానం ఉన్నట్లు సమాచారం అందుతుంది. ఖచ్చితంగా వైసీపీ అధిష్టానం బివై రామయ్యనే కర్నూలు పార్లమెంట్ ఇన్ఛార్జిగా నియమించే అవకాశం ఉన్నట్లు స్పష్టంగా సంకేతాలు అందుతూ ఉన్నాయి. అయితే గుమ్మనూరు జయరాం పార్టీ మారే యోచనలో ఉన్న సందర్భంలో వైసీపీ అధిష్టానం ఒక నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టంగా అర్థమవుతుంది. అయితే బివై రామయ్య మొదటి నుండి వైసీపీలో ఉంటూ జిల్లా అధ్యక్షునిగా గతంలో 14 నియోజకవర్గాలు ఉమ్మడి జిల్లాగా ఉన్నప్పుడు 14 నియోజకవర్గాల్లో వైసీపీ క్లీన్ స్వీప్ చేయడం జరిగింది. పార్టీకి ఒక రాయల్టీగా పార్టీకి నమ్ముకున్నటువంటి వ్యక్తి బివై రామయ్య కావడంతో బివై రామయ్యకి గతంలో కూడా మేయర్ పదవి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కర్నూలు పార్లమెంట్ ఇన్ఛార్జిగా ఇచ్చేటట్లు వైసీపీ అధిష్టానం స్పష్టంగా సంకేతాలు ఇస్తున్నట్లు సమాచారం అందుతుంది. అయితే ఈ రోజు రేప అధికారికంగా ప్రకటించే అవకాశం ఉన్నట్లు సమాచారం అందుతుంది. అయితే గుమ్మనూరు జయరాం మాత్రం ఖచ్చితంగా పార్టీ మారే యోచనలో ఉన్నట్లు స్పష్టంగా అర్థమవుతుంది. తాను తీవ్ర అసంతృప్తిగా ఉన్నట్లు ఆ కేడర్ కూడా ఇప్పటికే ఆగ్రహాన్ని ఉన్నట్ల సందర్భంలో మరి 2-3 రోజుల్లో ఖచ్చితంగా గుమ్మనూరు జయరాం పార్టీ మారే యోచనలో స్పష్టంగా ఉంది. టీడీపీకి వెళ్లే అవకాశం ఉన్నట్లు స్పష్టంగా సమాచారం అందుతుంది. ఖచ్చితంగా ఈ 2-3 రోజుల్లో ఒక కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు అర్థమవుతుంది. ఇప్పటికే కర్నూలు ఉమ్మడి జిల్లాలో మాత్రం వైసీపీలో మాత్రం లుకలుకలు మొదలయ్యానైతే స్పష్టంగా అర్థమవుతుంది. మొన్న నందికొట్కూరు అదేవిధంగా నిన్న కర్నూలు అసెంబ్లీకి సంబంధించి ఇప్పుడు ఏదైతే ఈ గుమ్మనూరు జయరాంను కాదని మేయరు కర్నూలు పార్లమెంట్ ఇన్ఛార్జిగా నియమించడంతో మాత్రం వైసీపీ అధిష్టానం మాత్రం ఖచ్చితంగా సీరియస్ గా ఉందనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఎవరైతే పార్టీ ధిక్కరిస్తారో వారిపైన వేటు వేసేందుకు ఖచ్చితంగా సంకేతాలు ఇస్తున్నట్లు ఇప్పుడు మేయర్ ని కర్నూలు పార్లమెంట్ ఇన్ఛార్జిగా నియమించడంతోనే స్పష్టంగా అర్థమవుతుంది. కర్నూలు మేయర్ గా ఉన్నటువంటి రామయ్యని కర్నూలు ఇన్ఛార్జిగా నియమించడంతో మరి వైసీపీలో ఎలాంటి పరిస్థితులు నెలకొంటాయో అనేది అర్థం కాని పరిస్థితి. అయితే ఇప్పటికే మాత్రం 4 నియోజకవర్గాల్లో అభ్యర్థులు మార్చడం జరిగింది. నందికొట్కూరు అదేవిధంగా ఎమ్మిగనూరు ఆలూరు అలాగే కోడుమూరు ఈ 4 నియోజకవర్గాలకు సంబంధించి ఇప్పటికే మార్చడం జరిగింది. 2 నియోజకవర్గాల్లో తీవ్ర అసంతృప్తి నెలకొన్న సందర్భము నందికొట్కూరులో ఆర్తరు అసంతృప్తి వ్యక్తం చేయడం జరిగింది. గుమ్మనూరు జయరాం కూడా తీవ్ర అసంతృప్తిగా ఉన్నాడు. నేను పార్లమెంటుకు వెళ్లను, నేను అసెంబ్లీకే పోటీ చేశానని గుమ్మనూరు చెప్పడము, అదేవిధంగా అధిష్టానానికి అనేక సందర్భాలు చెప్పినప్పటికీ అధిష్టానం విరూపాక్షిపైనే మొగ్గు చూపడం, తనను పార్లమెంటుకు పంపించడంతోనే అసంతృప్తిగా ఉన్నాడు. దాదాపు 15 రోజుల పాటు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేయడం జరిగింది. అయితే టీడీపీ అధిష్టానం తో టచ్ లో ఉన్నట్లు సమాచారం అందుతుంది. అయితే ఖచ్చితంగా 2-3 రోజుల్లో పార్టీ మారే యోచనలో ఉన్నట్లు సమాచారం అందుతుంది. గుమ్మనూరు జయరాం తీసుకునేటువంటి కీలక నిర్ణయం 2-3 రోజుల్లో తెలిసే అవకాశం ఉన్నట్లు స్పష్టంగా అర్థమవుతుంది. మరి ప్రధానంగా కర్నూలు జిల్లాలో తీసుకున్నప్పటికీ వైసీపీలో మాత్రం వాల్మీకి సామాజిక వర్గం ఏదైతే ఉందో ఆ వాల్మీకి సామాజిక వర్గానికి సంబంధించిన అభ్యర్థినే ఇప్పుడు ప్రకటించడం జరిగింది. కర్నూలు పార్లమెంటు పశ్చిమ ప్రాంతంలో ఎక్కువ వాల్మీకి సామాజిక వర్గం ఉంటుంది. పత్తికొండ, ఆలూరు, ఎమ్మిగనూరు, మంత్రాలయము అదేవిధంగా ఈ 5-6 నియోజకవర్గాల్లో వాల్మీకులు బోయ సామాజిక వర్గం ఉంటుంది. ఇవి ప్రతి నియోజకవర్గంలో ప్రభావితమైన ఓట్లు ఉంటాయి. అందుకోసమే ఇప్పుడు బివై రామయ్యని పార్లమెంట్ ఇన్ఛార్జిగా అధిష్టానం నియమించే యోచనలో ఉన్నట్లు స్పష్టంగా అర్థమవుతుంది. గుమ్మనూరు జయరాం తీవ్ర అసంతృప్తి ఉండడం, అధిష్టానంకి టచ్ లేక రాకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం అందుతుంది. అయితే గత 4 రోజుల క్రితం కూడా ఏదైతే నంద్యాల కర్నూలుకి సంబంధించిన రీజనల్ కోఆర్డినేటర్ ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి అరుణ ఇప్పుడు నియోజకవర్గ బాధ్యతలు కూడా రామయ్యకి అప్పచెప్పేశారు కాబట్టి ఇప్పుడు జయరాం ఎలాగూ పక్క పార్టీ వాళ్ళతో సంప్రదింపులు జరుపుతున్నారు కాబట్టి సో ఈ రకంగా ఈయన వైసీపీకి పూర్తిగా దూరమైనట్లే భావించాలా?
ఖచ్చితంగా అర్ణ స్పష్టంగా సంకేతాలు అందుతున్నాయి. బీవై రామయ్యని నంద్యాల పార్లమెంట్ ఇన్ఛార్జిగా ప్రకటించడంతోనే గుమ్మనూరు జయరాంను పక్కన పెట్టినట్లు స్పష్టంగా సంకేతాలు వైసీపీ ఇస్తూ ఉంది. అందులో భాగంగానే ఈ రోజు ఏదైతే మనకి సమాచారం అందుతుందో ఆ సమాచారం ప్రకారం బీవై రామయ్యనే నంద్యాల పార్లమెంటు ఇన్ఛార్జిగా నియమించే అవకాశం ఉన్నట్లు స్పష్టంగా అర్థమవుతుంది. గుమ్మనూరు జయరాంకి ఖచ్చితంగా హ్యాండ్ ఇచ్చే అవకాశాలే స్పష్టంగా కనిపిస్తున్నాయని తెలుస్తుంది. ఇప్పటికే ఆలూరు నియోజకవర్గానికి సంబంధించి చిప్పగిరి జెడ్పీటీసీ విరూపాక్షని అక్కడ ఇన్ఛార్జిగా ప్రకటించడం జరిగింది. ఇప్పుడు బీవై రామయ్యని పార్లమెంట్ కి ఇన్ఛార్జిగా ప్రకటించడంతో ఖచ్చితంగా వైసీపీ అధిష్టానం వెనుక తగ్గే ప్రసక్తే లేదనేది స్పష్టంగా సంకేతాలు వస్తున్నాయి. అలాంటి నిర్ణయాలు తీసుకున్నప్పటికీ ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్యేలు నిర్ణయాలు తీసుకుంటారా లేకుంటే మంత్రులు ఏ నిర్ణయాలు తీసుకున్నప్పటికీ వైసీపీ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటుందో ఆ నిర్ణయానికి కట్టుబడి ఉండి పనిచేస్తే భవిష్యత్తులో వాళ్ళకి మరిన్ని అవకాశాలు ఇస్తాము, ఏదైతే నిర్ణయాన్ని ధిక్కరిస్తారో ఖచ్చితంగా వేటు వేస్తామనేది ఒక సంకేతాలు ఇస్తున్నట్లు స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పటికే కర్నూలు ఎంపీగా ఉన్నటువంటి డాక్టర్ సంజీవ్ కుమార్ పార్టీకి రాజీనామా చేస్తానని ప్రకటించడం జరిగింది. 10 టీవీకి ఎక్స్క్లూజివ్ గా చెప్పడం జరిగింది. అయితే ప్రధానంగా ఎంపీగా రాజీనామా చేస్తానని డాక్టర్ సంజీవ్ కుమార్ బయటకు వెళ్లడం జరిగింది. అదేవిధంగా నందికొట్కూరు ఎమ్మెల్యే ఆర్థర్ కూడా వైసీపీ నుండి దూరం అయ్యే అవకాశం ఉన్నట్లు స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పుడు గుమ్మనూరు జయరాం కార్మిక శాఖ మంత్రిగా ఉన్నాడు. వాల్మీకి సామాజిక వర్గానికి సంబంధించిన నేత, జిల్లాలో ఒక మంచి ఇమేజ్ ఉన్నటువంటి నాయకుడు ఈరోజు వైసీపీకి అధిష్టానానికి దూరం కావడంతో వైసీపీ క్యాడర్లో కానీ తీవ్ర అసంతృప్తి నెలకొంది. అతను గతంలో కూడా ఖచ్చితంగా మంత్రాలయం నియోజకవర్గానికి వెళ్తాను, అక్కడ 70,000 మంది వాల్మీకులు ఉన్నారు, ఆ ప్రాంతానికి తనకు ఎమ్మెల్యేగా ఇస్తే అక్కడ వెళ్లడానికి సిద్ధంగా ఉన్నానని వైసీపీ అధిష్టానం ముందు చెప్పడం జరిగింది. అయితే వైసీపీ అధిష్టానం మాత్రం ఖచ్చితంగా అక్కడ వెళ్లడానికి లేదు, కర్నూలు పార్లమెంట్ కి వెళ్లాలని వైసీపీ అధిష్టానం చెప్పడం జరిగింది. అప్పటి నుండి ఇప్పటి వరకు దాదాపు 15-20 రోజులు కావస్తున్నా వైసీపీ అధిష్టానానికి టచ్ లో లేకపోవడంతోనే గానీ ఈ సమస్య ఉత్పన్నమైందనేది స్పష్టంగా అర్థమవుతుంది. అందులో భాగంగానే వైసీపీ అధిష్టానానికి దూరంగా ఉండడంతోనే బీవై రామయ్యని ముందుకు తీసుకొచ్చింది అనేది స్పష్టంగా అర్థమవుతుంది. వైసీపీ అధిష్టానం బీవై రామయ్యని తీసుకురావడంతో వాల్మీకుల్లో ఉన్నటువంటి ఒక ఐక్యతని మరొకసారి తీసుకురావడానికి ఒక అధిష్టానం ప్రయత్నం చేసింది. అందులో భాగంగానే బీవై రామయ్యని ఎంపీ ఇన్ఛార్జిగా ప్రకటించే అవకాశం ఉన్నట్లు స్పష్టంగా అర్థమవుతుంది. అయితే గుమ్మనూరు జయరాం మాత్రం ఖచ్చితంగా పార్టీ వీడే యోచనలో ఉన్నట్లు స్పష్టంగా అర్థమవుతుంది. ఆ సంకేతాలు కూడా ఇప్పుడు ఏదైతే బీవై రామయ్యని అధిష్టానం ఇన్ఛార్జిగా ప్రకటించే అవకాశం ఉన్న సందర్భంలో స్పష్టంగా వైసీపీ అధిష్టానానికి కానీ సంకేతాలు అందాయనేది స్పష్టంగా అర్థమవుతుంది. అయితే 2-3 రోజుల్లో గుమ్మనూరు జయరాం కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం కర్నూలు జిల్లాలో స్పష్టంగా కనిపిస్తూ ఉంది. అరుణ. ఓకే ప్రసాద్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.